ఎలాగంత బట్టి పెట్టావా? ఏది చెప్పమ్మా. అబ్బా ఉండండి. ఏమిటి అప్పుడు అలసిపోయావా? కాఫీ కావాలండి. కాఫీయా? టిఫిన్ అక్కర్లేదు? నీరసంగా ఉందండి. నీరసం నీక్క తల్లి, నాకు లక్షలు ఖర్చు పెట్టి కొత్త ముఖం భయం లేకుండా పిక్చర్ తీస్తున్నానే. డైలాగ్ చెప్పమ్మా, ముందు డైలాగ్ చెప్పు. అందులో నాకిచ్చేది ఎంతలండి? హాయ్ రాజ్, ఇస్తాం తల్లి ఇస్తాం, ముందు డైలాగ్ చెప్పు. చూడు, నువ్వు ఒకరిని ప్రేమించావన్నమాట. చూపేటి? మీకెలా తెలుసండి? అమ్మా నీ సొంత వాళ్ళ కదమ్మా నా కథ. నా కథలో హీరోని ప్రేమించావు, హీరో వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? సిగ్గేసి మొహం కప్పుకుంటాం సార్. చేతులు కాదు, ఒక పెద్ద చేట తీసుకొచ్చి కప్పేసుకో, అప్పుడు బాగుంటుంది. పోండి సార్, తప్పైతే చెప్పాలి కానీ ఇలా ఏడిపిస్తే ఏడుస్తీ ఎలాగుంది తర్వాత ఏడుద్ది కానీ. చూడమ్మా కొంచెం వయ్యారంగా అలాగా పడుకో. చూడమ్మా, జోల పాడమంటావా? వయ్యారంగా పడుకోమంటే అలాగా. సరి కూర్చో. ఎలాగండి? కొంచెం వయ్యారంగా కూర్చోవాలమ్మా. సరి కూర్చో. అదేంటి అలా బీచిపోతా? అలాగా వయ్యారం అంటాను. చూడు, కొంచెం ఫ్రీగా అలాగే కూర్చోవాలి. ఫ్రీగా అంటే డబ్బు ఇవ్వరా అండి? హాయ్ రా, ఇస్తాం తల్లి, డబ్బిస్తాం. కానీ కొంచెం చూడు, వయ్యారంగా అంటే అలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి. అదేమిటి, సరిగా కూర్చోమ్మా. అక్కడ పెట్టు, ఈ చీకటి పెట్టు. సరిగా నడు, అడి తిరుగు, అడి తిరుగు. నవ్వు. అయ్యో అదే నవ్వు, కొంచెం ఫ్రీగా నవ్వమ్మా. ఓహో ఓహో ఓహో, కరెక్ట్ కరెక్ట్. ఏది ఇప్పుడు చెప్పు చెప్పు. అయ్యో ఇదేమిటమ్మా, ఏదో తెలుస్తున్నట్టు. అయ్యో ఇదేమిటమ్మా, కుర్తులో పడ్డాలకలాగా. చూడమ్మా, బాగా చెప్పు చెప్పు. అయ్యో ఏదో తలుపు కొడుతున్నట్టు ఇదేమిటమ్మా. చూడు, కొంచెం గట్టిగా చెప్పు చెప్పు చెప్పు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నువ్వు నాకే చూస్తుంటే నేను ఈ లోకాన్ని మర్చిపోతున్నాను. అయ్యో, లోకాన్ని మర్చిపోతాను ఎలాగా చెప్పడం? ఏదో ఎక్కడ చెప్పినట్టు. ఎలాగండి? చూడమ్మా, బాగా చెప్పాలి. సరి కూర్చో. ఈ పమిటేంటి అసలు? సరిగా వేసుకును. సరిగా సరిగానే వేసుకుంటాను. వేసుకున్నా. అడి తిరుగు, అడి తిరుగు. కొంచెం పైకి కొంచెం ఇప్పుడు చెప్పు. కొంచెం మెత్తగాను. హే డాడీ, కమాన్ కమాన్. మంచి పొట్టులో వచ్చావు. కమాన్ రా. వస్తానుండు. కమాన్ లైలా. ఏమన్నా? ఏమిటి ఏం పని ఇది? ప్రేమ గట్టి రిహార్సల్ చేస్తున్నాం. లైలా లైలా కమాన్. పెద్ద ప్రొడ్యూసర్ వచ్చాడు. రే నా పరువు అంతా గంగలో కలిపేస్తున్నావురా. పరువు ప్రతిష్టలు తర్వాతేనన్నా. రేపు పొద్దున్న నా పిక్చర్ బజార్ను పడినాయి. సరే గాని మేము ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు? నాకేమిట్రా, ఊరంతా కోడేకొస్తుంది. బుచ్చబ్బాయి గారు కొడుకు దేన్నో వేసుకుని ఊళ్ళంటే పడ్డాడు అని. ఇక పేపర్లో పడవే తరువాయి. పడుతుంది నాన్న, రేపు ఆదివారం సినిమా సెక్షన్ లో పడుతుంది. నేనే రాసి పంపించాను. రే గాడిదా అన్న, హీరోయిన్ ముందు గాడిద గడిదానుకో. నేను డైరెక్ట్ అన్నాయి. నమస్కారం అండి. ఎవరు నువ్వు? చెప్పానుగా, మన హీరోయిన్, న్యూ ఫేస్, కొత్త ముఖం. పాపం 16 ఏళ్లు కథానాయకుని ప్రేమించిన తర్వాత చివరికి వాడు చెల్లి అనేస్తాడు. 60 ఫీడియల మ్యూజిక్, ప్రపంచం అంతా గిర్రని తిరిగే షాట్ ఒక్కడేస్తాను. ఒరే లెంపకాయ కొట్టానంటే నీ బుర్ర గిర్రమని తిరుగుతుందిరా. రే నీకెందుకురా ఈ కర్మ? ఎవరివే నువ్వు? తండ్రి కొడుకుల్ని మాట్లాడుకునేవా? ఓ ముందు పడిపో. సరే రా, నేను వెళ్తాను గాని రేపు మా ఇంటికి కారు పంపించు. సరే లేలా, ఫైనాన్స్ వచ్చిందరా, పని ఏం జరుగుద్ది. సరే అలాగే. రే పదరా ఇంటికి. ఏ అగ్రిమెంట్ రాస్తున్నా? నా ఇంట్లో పడి 10 కుక్కలు తినడానికి నీకు ఎన్ని వేల కుళ్ళు ఉన్నాయా? బావగారు మాటలు జాగ్రత్త అంటే జాగ్రత్త. నీకు సెలవు దూరుకోరా. విని నడు బట్టి పోవే. ఏమిటయ్యా ముందు నా పిల్ల సంగతి తెలుసావయ్యా? వెళ్ళి గంగలో ములుగు. నాకే నా సంగతి తెలుసుగా. ఒక్క డ్యామేజ్ కేసు వేసానంటే ఆగు. నా ఆశవాట వచ్చిన తర్వాత బుచ్చబ్బాయ్, వాట్ ఈస్ దాట్? ఆ గొడవ ఏమిటయ్యా? అబ్బాబే అదేం లేదులేండి. బాబు గారు, అసలు మీరు ఇది వినకండి. ఆయన ఏమిటి, లోకం అంతా వినాలి. దండోరా వేయిస్తా. అయ్యా, ఈయన గారు సుపుత్రుడు సినిమా చేస్తానని మా అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. ఇప్పుడు దాని పెళ్లి కాకపోతే నా గత ఏం కావాలో చెప్పండి. ఏమయ్యా పెద్ద మనిషి మాట్లాడలే. బుచ్చబ్బాయ్, చెత్తా ఒక మాట వింటావా? నాకు బోరెడు ఆస్తి అయ్యా, ఒక్కడే వారసు. అతను నీ అల్లుడు. అంటే నా ఆస్తి అంతా నీదేనన్నమాట. ఎంత మాట మాట ఎంత మాట. అలాగే వారికి బోరెడు ఆస్తుంది, వారికి ఒక్కడే వారసుడు.
అతను నీ అల్లుడే. అంటే అయితే ఆ ఆస్తి కూడా మీదే. అందువలన నీ కొడుక్కి మాత్రం ఒక బీద సంబంధం చేస్తే వచ్చే నష్టం ఏమిటి అని. బాబు గారు, వియ్యమందడం అంటే మా మాట కాదంటున్నావన్నమాట. ఎంత మాట చూడు బుచ్చబ్బాయ్, చెత్తాం డబ్బు సంగతి అలా ఉంచు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మనం అడ్డుపడకూడదు. చెత్తాం అడ్డుపడినా ఆపలేము. బుచ్చబ్బాయ్, చూడు, ఒక్క సంగతి ఉందయ్యా. ఈ ప్రేమ అనే దాంట్లో ఏదో ఒక తమాషా, ఒక మ్యాజిక్ ఉందయ్యా. అసలు నన్ను అడిగితే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ప్రేమించి చూడాలి. అసలు మేము కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసినట్టు గుర్తు. బాబు గారు, నేను కూడా నా వయసులో ఒక్కసారి ప్రేమించిన మాట లేదు. నువ్వు కూడా గ్రంథ సాగుడుగారన్నమాట. ఇంకే కానివయ్యా, కానీ బాబు గారు, వియ్యమందడం చూస్తూ ఇలాంటి మేనేజర్ గారితోనా అని. డాడీ, మన మామగారు అంతస్తు కోసం బాధపడుతున్నట్టున్నారు. పాపం, ఆయన తృప్తి కోసం మనకున్న ఆ 14 ఓడల్లో ఒక ఓడ రాసి చేయకూడదు ఆ పిల్ల పేరా? ఓడ వండర్ఫుల్. ఓడ మీద పిచ్చి ఓడలు రానితాయి. నా కూతురు రాస్తాను, నా ఇష్టం, నా అల్లుడిష్టం. నువ్వెవరో మాట్లాడడానికి. అయ్యా భూపతి గారు, ఇంత మాట అన్నారు కాబట్టి మనలో మన మాట. మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి చేసుకోకూడదు. నాకే ఎసపడుతున్నావురా? మాట వరుసగా అన్నాను బావగారు. సరే బుచ్చబ్బాయ్, చెప్తాం. ఇందాక నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్లేగా? చెప్తాం. పెద్దలు తమ మాట కాదనగలనా? శుభం. బావగారు, మేనేజరు, నువ్వు మాటికి బావగారిని పిలకయ్యా. నాకేదో జిల్లి పాకెట్ ఉంటుంది. కాస్త అలవాటు అయ్యాక ఆగవయ్యా. సరసాలు మానేరు కాదు బావగారు. ఇంకెందుకు ఆలస్యం? పెళ్లి పనులు మొదలెట్టండి. ఓ అలాగే. మొదలేమిటి? రేపు ముహూర్తానికే పెళ్లిళ్ళన్నీ అయిపోవాలి. నాకు అవతల టైం లేదు. అదే మా అబ్బాయి కూడా వచ్చేస్తాడండి. రాకుండా అక్కడికి పోతాడండి. పెళ్లి కదా. చెప్పారు గారు. సరే మేము వస్తాం.